హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ లవ్ పజిల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను. సో గైస్, ఈజీగా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్నైనా పెట్టేసుకొని, లేదంటే కూడా మీ యొక్క ఫొటోస్నైనా మీరు యాడ్ చేసేసుకొని, సో బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనేది మీకు నచ్చిన సాంగ్స్తో మీరు అనేది యాడ్ చేసేసుకొని, ఇలా చాలా సింపుల్గా మీ యొక్క ఫొటోస్ని పెట్టేసుకొని, ఇలా లవ్ పజిల్తో మీరు అనేది వాట్సాప్ స్టేటస్ వీడియోని మీరు ఎడిట్ అనేది ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అనేది ఫుల్ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంకా ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే కూడా వెంటనే ఈ వీడియోకి మీరు లైక్ చేయండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసేసి, మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలుగుతారు. సో గైస్, మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే కూడా నేను క్రియేట్ చేసిన ఒక 5 సెకండ్స్ పజిల్ వీడియోని మీరు చూడండి గైస్. సో ఆ తర్వాత క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. సో ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరైట్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందుకే ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేయలేదు. అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే కూడా కంపల్సరీగా మనకు ప్రొవర్షన్ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది. మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసేసి ఓపెన్ చేసేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి 9:16 రేషియోని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేయగానే మీకు 4 ఆప్షన్స్ అయితే వస్తాయి: మీడియా లేయర్, వాయిస్, ఆడియో అని. సో గైస్, మీడియాలోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ అనేది మీరు ఏ ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి గైస్. సో ఫ్రెండ్స్, మీకైతే కూడా ఎగ్జాంపుల్గా నేను ఈ యొక్క ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేశాను. మీకు నచ్చిన ఇమేజ్ని మీరు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గైస్, సో మీ యొక్క ఫోటోని అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఈక్వల్ టు పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ వచ్చేసేసి, సో గైస్ దీన్ని మీరు 30 సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాగ్ చేయండి. సో గైస్, ఈ వీడియోలో యూజ్ చేసే ప్రతి ఒక్క ఆప్షన్ని మీరు ఎక్కడ స్కిప్ చేయకోకుండా అవే ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అయినట్లయితే కూడా ఈజీగా ఎడిట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా విడ్మెట్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసేసి, అలాగే ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్, మీకు అనేది యొక్క ఎఫెక్టివ్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ వచ్చేసి ఇప్పుడు అక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే కూడా ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే కూడా ఈ విధంగా మనకి ఎఫెక్ట్ అనేది ఫోటో పైన ఇలా యాడ్ అనేది అయిపోతుంది. సో అదేవిధంగా మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్. మీకు ఈ యొక్క బబుల్ ఎఫెక్ట్ వీడియో అనేది కింద లింక్ అయితే ఇస్తాను, ఫుల్ స్క్రీన్ వీడియో అనేది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని దీన్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ వచ్చేసి కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసి అదేవిధంగా ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా బ్లెండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే కూడా ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి, సో గైస్ ఈ యొక్క ఎఫెక్ట్ వీడియో పైన మీరు ట్యాప్ చేసేసి 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి బ్రింగ్ టు ఫాంట్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు ఎటువంటి సాంగ్స్ ఉన్నా కానీ మనకు ఇలా రిమూవ్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా మనకైతే కూడా వస్తుంది. సో ఇలా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క లవ్ పజిల్ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది కింద లింక్ అయితే ఇస్తాను. అక్కడి నుంచి మీరైతే కూడా డౌన్లోడ్ అయితే చేసేసుకొని ఇక్కడ కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ ఫుల్ అనేది ఇచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే కూడా క్రోమాకి అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని దీన్ని మీరు ఇలా ఎనేబుల్ అనేది ఇచ్చేసేసేయండి. సో ఇక్కడ చాలామందికి కీ కలర్ అనేది గులాబీ కలర్ అనేది వస్తుంది. సో గులాబీ కలర్ అంటే పింక్ కలర్ అన్నమాట. సో ఇక్కడ మీరు ఈ యొక్క కీ కలర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరైతే కూడా గ్రీన్ స్క్రీన్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి గైస్. సో మనకు గ్రీన్ స్క్రీన్లో మనకు ఏది ఉన్నా కానీ మనకు రిమూవ్ అనేది అయిపోతుంది గైస్. సో ఇలా
మనకనేది లవ్ పజిల్ అనేది ఈ విధంగా మనకైతే కూడా ఈజీగా మనకు ఎడిట్ అనేది చేసుకోవచ్చు గెస్. సో చూడండి గెస్. సో ఇలా సింపుల్గా మీరు అనేది ఎడిట్ అనేది ఎలా చేసుకోవచ్చో. సో ఈ విధంగా మీరు అనేది ఎడిట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది మీకు నచ్చిన సాంగ్ అనేది మీరు యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేసి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు. మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ముందుకు స్క్రోల్ చేసేసి ఇక్కడ లాస్ట్లో మీరు ఇంకా ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ కరెక్ట్గా మీరైతే కూడా ఒక 18 సెకండ్స్ లేదా మీరైతే కూడా 20 సెకండ్స్ దగ్గర మీరైతే కూడా నెక్స్ట్ ఇమేజ్ కూడా మీరైతే కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కత్తర్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ని మీరు యూజ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి సో గ్యాస్ మీడియాలోకి వెళ్ళి సో గ్యాస్ నెక్స్ట్ మీరు ఏ ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా జూమ్ చేసేసుకొని ఇక్కడ మీరు ఈక్వల్ పైన మీరు ట్యాప్ చేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసేసి సో గ్యాస్ ఇక్కడ 30% వరకు మీరైతే కూడా డ్రాగ్ చేసేసుకొని ఇలా ఈ విధంగా మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ మీరు ఆడియోలోకి వెళ్ళేసేయండికే. సో సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరైట్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందుకే మ్యూట్లో పెట్టేస్తున్నాను. మీకు నచ్చిన సాంగ్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే కూడా బ్యాక్గ్రౌండ్ అనేది మీకు నచ్చిన సాంగ్స్తో మీరు అనేది వీడియో అనేది ఎడిట్ అనేది అయిపోతుంది. ఇక్కడ యారో సింబల్ పైన మీరు ట్యాప్ చేసి మీకు కావాల్సిన మెగాపిక్సెల్ ఫ్రేమ్ రేట్ అనేది 13 ఇచ్చేసి మీకు ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.